నమస్తే అండి, మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో ఒక సూప్ తో మీ ముందుకు వచ్చా అండి. ఈ రోజు ఒక గెస్ట్ వచ్చారండి మన దగ్గరికి, అలేఖ్య అండి. ఓకే, ఏం చేస్తావు నాన్న? బ్రోకలీ సూప్. అవునా, అంటే ఇది వెయిట్ లాస్ రెసిపీయా ఎట్లా? దీని వల్ల చాలా వెయిట్ లాస్ ఉంటుంది. మనం నార్మల్ దీన్ని డైలీ తీసుకోవడం వల్ల ఫ్యాట్ అనేది మొత్తం కరిగిపోయే ఛాన్స్. నాన్న ఏం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి నాన్న? ఫస్ట్ బ్రోకలీ, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అండ్ మనం బటర్ యూజ్ చేస్తున్నాం, అండ్ కొంచెం కార్న్, అల్లం, వెల్లుల్లిపాయలు, అండ్ పన్నీర్, అండ్ మనం పసుపు యూజ్ చేస్తున్నాం కాజ్ ఎనీ ఫుడ్ కలర్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ ఫర్ కలర్. ఓకే, అండ్ సాల్ట్, పెప్పర్, అంతేనా? అంతే. ఓకే, నేను పాన్ పెట్టేసా. ఓకే నాన్న, ఏం చేద్దాం ఇప్పుడు? మనం ఈ బ్రోకలీ, ఈ పుదీనా, అల్లం, వెల్లుల్లిపాయ ఫస్ట్ ని బాయిల్ చేసుకుందాం. ఓకే, వేసేసే. మనకి పుదీనా వల్ల కూడా లోపల ఉన్న పేగుల్ని కూడా శుభ్రం చేస్తుంది. పుదీనా కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా మంచిది. పుదీనాతో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్. వాటర్ పోసినా కొన్ని వాటర్ వేసేస్తున్నాను. ఇవి మన బాయిల్ అవ్వాలి కదా మంచిగా. సాల్ట్ అట్లా ఏమైనా వేయాలా? కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెం అండి సాల్ట్ వేస్తున్నాం, కొద్దిగా అంతే. ఇది బాయిల్ అవ్వాలి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం, మూత పెట్టేది. ఓకే, చూద్దామా? ఓకే, మంచి స్మెల్ వస్తుంది కదా కదా. ఓకే, బంద్ చేద్దామా? ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాం. ఇది ఇంట్లో అప్పుడప్పుడు తాగుతావా? ఎట్లా ఏంటి అసలు ఈ సూప్ ఇష్టమా? బేసికలీ నాకు బ్రోకలీ అంటేనే ఇష్టం అన్నమాట. ఓకే, అప్పుడు 2-3 times ట్రై చేసినప్పుడు మమ్మీకి కూడా నచ్చింది. సో ఇప్పుడు చేద్దామని. అంతేనా? ఓకే, స్టవ్ బంద్ చేసిన అండి. మనం ఇది కొంచెం వాటర్ చల్లారినాక మిక్సీ పట్టేద్దాం. ఓకేనా? ఏం చేద్దాం? బటర్ వేసి ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. సరిపోద్ది? ఒకటి 2? ఒకటి చాలు. చాలా. ఓకే, ఫస్ట్ గార్లిక్ వేసుకుందాం. ఓకే, కొద్దిసేపు. ఓకే, పన్నీర్ అన్నీ వేసేసాను. ఓకే, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కదా. మూత పెడదామా? ఒక నిమిషం. ఓకే అండి, మూత తీసి చూద్దాం. ఓకే, కొంచెం చిటికెడు పసుపు అంట. ఓకే, ఇప్పుడు ఏంటి స్టడీ ఏంటి నెక్స్ట్? ఏంటి? ఇప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నా. ఏ కాలేజ్ నాన్న? విజ్ఞాన్ దేశ్ముఖ్. ఓకే, విజ్ఞాన్ దేశ్ముఖ్ హాస్టలా ఎట్లా? నల్గొండ నుంచి బస్ ఉంది, సో నేను డేస్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నుంచి అప్ అండ్ డౌనా? అంటే అది రామోజీ ఫిలిం సిటీ దగ్గరనే ఉంటుంది, జస్ట్ 1 hour. ఓకే, ఇక్కడ నుంచి వెళ్తానా? ఓకే, ఇప్పుడు మనము ఈ బ్రోకలీ గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇది మనం దీంట్లో పోసేయాలి కదా నాన్న? అంతే కదా? అంతే. బ్రోకలీ వచ్చేసింది. దీంట్లో ఇప్పుడు ఏమేమి వేయాలి? పెప్పర్ అండ్ సాల్ట్ కొంచెం వేసేసి మూత పెట్టేసినాం అనుకో, మంచిగా మరిగిపోతుంది. అంతేనా? అంతే. కొంచెం ఎంత అయ్యాను పెప్పర్? కొంచెం. ఇందులో హాఫ్ అయినా చాలు చాలు టేస్టింగ్ కి. ఇందాక కొంచెం వేసినాం కదా, ఇప్పుడు అంతే. సో ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఈ హాట్ సూప్ తాగడం వల్ల మన బాడీలో ఉండేదానికి చాలా మంచిది అన్నమాట. లైక్ కోల్డ్ కి మనం ఇప్పుడు ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కాకుండా ఇట్లాంటి హాట్ సూప్స్ కానీ హాట్ వి తీసుకోవడం బెటర్. దట్టు బ్రోకలీ చాలా హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ థింగ్ వెయిట్ లాస్, అండ్ స్కిన్ కి కూడా గ్లోయింగ్ ఉంటుంది, బెస్ట్లీ మెయిన్ ఫర్ టీనేజర్స్. అందుకే. అంతేనా?
ఎక్కువ ఇంకేమేం సూప్స్ చేసుకుంటావు ఎక్కువ ఇంట్రెస్ట్? బ్రోకలీ అండ్ ఇంకా క్యారెట్, బీట్రూట్ విత్ యాపిల్. బీట్రూట్ విత్ యాపిల్ ఇస్ ద బెస్ట్. లైక్ స్కిన్ చాలా గ్లోయింగ్ ఉంటుంది బీట్రూట్ విత్ యాపిల్. జస్ట్ బీట్రూట్ అండ్ యాపిల్. ఓకే. అండ్ క్యారెట్ జ్యూస్ అండ్ పైనాపిల్, బతాయి, స్వీట్ లెమన్, ఇవన్నీ. అంటే డెజర్ట్స్, స్వీట్స్ అవి ఎలా లైక్ చేస్తావు? ఎట్లా ఇంట్రెస్ట్? బేసిక్ గా ఐఎమ్ నాట్ ఏ హాట్ పర్సన్, ఐఎమ్ కంప్లీట్లీ స్వీట్స్ కోల్డ్ పర్సన్ కాబట్టి నేను డెజర్ట్స్ ఇవన్నీ నేర్చుకున్నా. బాగా చేస్తావు. కేక్, స్వీట్స్ అవన్నీ. సో అట్లా. ఓకే. మమ్మీ మంచిగా ఎంకరేజ్ చేస్తుందిగా? మమ్మీకి ఇంకా ఇంట్రెస్ట్ అన్నిట్లో. సో అంతేనా? ఒకసారి మూత తీసి చూద్దాం. ఒక్కసారి కలుపుతున్నాను. ఓకే. కొంచెం బాయిల్ అవుతే అయిపోద్ది కదా? అంతే. ఒక 1 minute జస్ట్. ఇంకా అయిపోయిందమ్మా, తీసేద్దాం. అంతేనా? బాయిల్ అయింది కదా చాలా. ఓకే, సరిపోద్ది. ఇంకా మంచిగా వచ్చేసింది కదా కలర్ అంతా. అది మనం ఎలా ఉందో కలర్ స్ట్రక్చర్ అంతా అట్లే ఉంది కదా. బ్రోకోలీ కలర్ ఎలా ఉందో మనం అందుకే నేచురల్ యూజ్ చేస్తేనే బాగుంటుంది కదా. ఓకే, సర్వింగ్ తీసుకుందామా? ఓకే, బంద్ చేస్తున్నా అండి. అమ్మక ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అంతేనా? ఇది ఒకసారి టేస్ట్ చేద్దామండి. నువ్వు తాగు. 1 teaspoon నువ్వు, 1. ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయమ్మక. అంతేనా? నేనే చేయనారా? కాలుతుంది కదా బాగా. హ్యాపీగా గొంతులోకి ఇలా జారుతుంది. ఏమంటారు, పెప్పర్ పొడి అవి ఉన్నాయి కదా దాంట్లో వేసిన జింజర్, గార్లిక్ మంచిగా ఉంది. పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. ఫ్లేవర్స్ అన్ని మంచిగా పట్టినాయి దానికి. బాగుంది కదా? ఓకే అండి, థ్యాంక్ యూ. బై బై అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు K3 Ready Vlogs. థ్యాంక్ యూ.